విజయవాడ నడిబొడ్డున బెంచ్ సర్కిల్ నందు కాకాని ఆశయ సాధనా సమితి అధ్యక్షులు డాక్టర్ కాకాని తరుణ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రివర్యులు కాకాని వెంకటరత్నం కాంస్య విగ్రహం వద్ద చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ పాల్గొని రిబ్బన్ కట్ చేసి మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాకాని వెంకటరత్నం గారి మనవడు కాకాని తరుణ్ కాకాని ఆశయ సాధనా సమితి స్థాపించి గత కొంతకాలం నుంచి పేదవారికి పలు రకాలుగా సేవలందిస్తూ కాకాని ఆశయాలకు దగ్గరగా ఉంటూ సేవలందిస్తున్నారు అని కొనియాడారు. అనంతరం ఈ కార్యక్రమంలో బీజేపీ ముఖ్య నేతలు, ఆటో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీడియాతో మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలకు దాహం తీర్చడం కోసం ఏర్పాటు చేస్తున్న చలివేంద్రాల దాతలకు అడ్డూరి శ్రీరామ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు కాకాని వెంకటరత్నం గారి జ్ఞాపకార్థం వారి మనవడు కాకాని తరుణ్ గారు బెంచ్ సర్కిల్లోని కాకాని వెంకటరత్నం గారి విగ్రహం వద్ద ఈ 2 నెలల పాటు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ఎవరైతే కార్మికులు, కర్షకులు, ఆటో కార్మికులు కావచ్చు, అదేవిధంగా పాదచారులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈ యొక్క చల్లని నీరు, చల్లని మజ్జిగ అందించి ఎంతో కొంత వాళ్ళకి ఊరట కలిగించేలాగా, సేద తీరేలాగా ఒక మంచి ఉద్దేశంతో కాకాని తరుణ్ గారు ఈ యొక్క చలివేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం, అభినందనీయం. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సెంటర్లో కూడా అనేక సేవా తత్పరులైనటువంటి వారందరూ కూడా ముందుకొచ్చి పాదచారులను, కార్మికులను, కర్షకులను ఆదుకునే విధంగా వారిని సేద తీర్చేందుకు ఎంతో కొంత ఉపయోగపడేలా చలివేంద్రాలు నియమించాలని చెప్పి ఈ సందర్భంగా ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేసేటువంటి విజయవాడ మహానగరంలో ఏర్పాటు చేసినటువంటి అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఈరోజు ఒక మంచి రోజుగా మనం పరిగణించాలి. ఎందుకంటే ఈరోజు మన కాకాని వెంకటరత్నం గారి విగ్రహం దగ్గరే ఆయన జ్ఞాపకార్థం ప్రజలను సేవ చేసే ఉద్దేశంతో, అలాగే దేశం కోసం, ధర్మం కోసం కూడా భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు, జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ గారి పిలుపు మేరకు, అలాగే జిల్లా కలెక్టర్ గారి వారి ఆదేశాల మేరకు కూడా ఈరోజు పేద ప్రజలందరికీ ఉపయోగపడేటట్టు అత్యంత ముఖ్య కూడలిక అయినటువంటి ఈ కాకాని సర్కిల్ అయినటువంటి బెంచ్ సర్కిల్లో ఆయన జ్ఞాపకార్థం పేద ప్రజలందరికీ కూడా చల్లటి మజ్జిగ మరియు మంచినీరు కూడా అందించడం జరుగుతుంది. అలాగే మరెన్నో సేవా కార్యక్రమాలు కూడా త్వరలో చేపడతాం. మరి జిల్లా అడ్డూరి శ్రీరామ్ గారి నాయకత్వంలో పార్టీ పరంగా కానివ్వండి, అలాగే ఫౌండేషన్ పరంగా, అలాగే పశ్చిమ నియోజకవర్గం అయినటువంటి ఎమ్మెల్యే గారు శ్రీ కృష్ణా ఫౌండేషన్ గారి సందర్భంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. దానిలో భాగంగానే ఇవాళ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కాకాని ఆశయ సాధన సమితి తరఫున ఈరోజు ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ అడ్డూరి శ్రీరామ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే ఇక్కడ నుండి ట్రాఫిక్ పోలీస్ వారు కూడా చక్కటి సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి ట్రాఫిక్ సిఐ రవిశంకర్ గారికి, అలాగే రాజు గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, జిల్లా ప్రధాన కార్యదర్శి నుండి మాదాల రమేష్ గారు, అలాగే కోశాధికారి నుండి అవ్వారు బుల్లబ్బాయి గారు, మరింతమంది నాయకులందరూ కూడా విచ్చేసి, యువ నాయకులు పైలా సురేష్ గారు, మరి అలాగే కాకాని ఆశయ సాధన సమితి తరఫున కూడా మరింతమంది సభ్యులందరూ కూడా విచ్చేశారు. అలాగే గుణదల మండలాధ్యక్షులు, అలాగే అయ్యప్ప నగర్ మండలాధ్యక్షులు కూడా అందరూ విచ్చేశారు. సందీప్ గారు, అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో ముందు చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఈరోజు నగరం నడిబొడ్డున బెజవాడ అంటే బెంచ్ సర్కిల్ ఉంటుంది. ఆ బెంచ్ సర్కిల్లో కాకాని విగ్రహాన్ని పెట్టి ఆయన ఆశయ సాధన కోసం వారి మనవడు కాకాని తరుణ్, మా బీజేపీ యువ నాయకులు అడ్డూరి శ్రీరామ్ గారు, మా జిల్లా అధ్యక్షుడు ఆదేశాలతో ఆయన ఏ పని చెప్పినా తూచా తప్పకుండా చేస్తూ, మరి సమాజానికి కూడా సేవ చేయాలి అనే ఉద్దేశంతో మనకు కావాల్సింది ఈ వేసవిలో చక్కటి దాహార్తిని తీర్చడానికి మజ్జిగతో సహా కలుపుకుంటూ ఇవాళ ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయటం, దానికి మా జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ గారితో ప్రారంభించటం, పార్టీ కార్యకర్తగా, ఈ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మాకు చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా అందరికీ ఉపయోగపడే పనులు తరుణ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.